సాష్టాంగ ప్రణామంలో మహిళలుకి వేరు పురుషులకు వేరు. ఇది వివక్ష కాదు. దాంట్లో ఉన్నటువంటి తేడాకి సంబంధించి హిందుత్వవాదులు చెప్పేటటువంటి లెక్క, అంటే ఆధ్యాత్మికవేత్తలు చెప్పే లెక్క. సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత, అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారం అంటారు. సాష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న 8 అంగాలతో నమస్కారం చేయడం అని అర్థం. సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు చదివే శ్లోకం వరస శిరస దృష్ట్యా మనస వచస తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఈరిత అని చెప్తారు. వరస అంటే తొడలు, శిరస అంటే తల, దృష్ట్యా అంటే కళ్ళు, మనస అంటే హృదయం, వచస అంటే నోరు, పద్భ్యాం అంటే పాదాలు, కరాభ్యాం అంటే చేతులు, కర్ణాభ్యాం అంటే చెవులు. ఇలా 8 అంగాలతో కూడిన నమస్కారం. మానవుడు సహజంగా 8 అంగాలతోనే తప్పు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆ సందర్భంలోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత డిఫరెన్స్ ఉంటుంది. మహిళలకు వచ్చేటప్పటికి స్త్రీలు మోకాళ్ళ మీద ఉండి నమస్కరించడమో ధ్యానించడమో లేక మోకాళ్ళ మీద ఉండి మోకరిల్లడమో పంచాంగ నమస్కారం అంటారు, చేస్తే చాలని చెప్తారు. అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్యవంతులు చేయగలిగిన అమ్మలకి ఇందులో వెసులుబాటు కల్పించారు. పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవంతుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి. దైవానికి, గురువులకి, యతులకి వాళ్ళు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాల్సి. 100 యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతుల్ని సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు పొందుతారన్నది శాస్త్రం చెప్పే లెక్క.